గబ్బోడా నువ్వు అమ్మి నిషికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, కొంచెం కాళ్ళు పట్టు. సరే అమ్మా. మరి నా కాళ్ళు ఎవరు పడతారమ్మి? దీనికి పడుతుందిలేండి అత్తయ్య. అమ్మా అమ్మి కాళ్ళ నొప్పులు ఏమైనా తగ్గుతా ఉండాయా? ఇదంతా ఆ జగదాత్రిని చేసుండాది. కావాలని నీళ్లు రాకుండా చేసి మనతో నీళ్లు మోయించుండాది. మనం దాంతో పిండి రుబ్బించామని ఇలా చేసింది అత్తయ్య. కాదమ్మి, మనము ఈ సీవల్ని టార్చర్ పెడుతున్నామంట. అందుకు కష్టం అంటే ఎట్టా ఉంటుందో తెలియడానికే ఇట్టా చేసిందంట. ఏం శ్రీవల్లి, మేము నిన్ను టార్చర్ చేస్తున్నావా? మేము పని తప్పించుకొని నీ నెత్తిన మొత్తం పనులన్నీ వేసుండావా? అయ్యో అలాంటిదేం లేదమ్మా, నేనెప్పుడు అలా అనుకోలేదు. కానీ అది అలానే అనుకుంటుంది. నీ సంగతి దాని సంగతి చెప్తాను. నన్ను ఎంత కష్టపెట్టినందుకు ఎవ్వరిని ఊరికి వదలను. చూడమ్మి, నువ్వు వాళ్లతో ఉన్నన్ని రోజులు మాకు శత్రువే అవుతావు. ఆలోచించి ఎవరి పక్కనుండాలో నిర్ణయించుకో. ఈ రూమ్ లో మేము మాట్లాడుకున్నవి తీసుకెళ్లి దానికి చెప్పావనుకో, ప్రాణాలు తీస్తాను. సరేనా? సరే వదినా. కేదార్, ఈ షర్ట్ కాకుండా వేరే షర్ట్ వేసుకో. ఏ దాత్రి, ఈ షర్ట్ బానే ఉంది కదా. ఇక్కడ బటన్ సరిగ్గా లేదు, ఊడిపోయింది. రాత్రి కుడదాం అనుకున్నాను, మర్చిపోయాను. దాత్రి, ఆ ఈ షర్ట్ తప్ప ఇంకా వేరే షర్ట్స్ ఏం లేవు. అదేంటి, కబోర్డ్ నిండా నీ షర్ట్సే కదా. అది అన్ని మాసిపోయాయి దాత్రి, వాషింగ్ కి వేశాను. ఓ అవునా, చా, నేను నైట్ బటన్ కుట్టేస్తుంటే సరిపోయేది. అదే కదా. పోనీ ఇప్పుడు కుట్టు. ఆ సరే, ఆగు. హా. షర్ట్ ఇప్పివ్వు. దాత్రి, ఆ మళ్ళీ తీసి వేసుకుని టైం వేస్ట్ కదా, ఇలానే కుట్టాయి. ఆహా, ఇంకేమనిపిస్తుంది సార్ గారికి? కొంచెం దగ్గరగా వచ్చి కుడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఆహా, అంటే దాత్రి, నీకు కంఫర్టబుల్ గా ఉంటుందని. లేకపోతే నాకేంటి చెప్పు, నేనేం చేసినా నీ కంఫర్ట్ కోసమే అని తెలుసు కదా. తెలుసు, బాగా తెలుసు. తమరు కాస్త సైలెంట్ గా ఉంటే నేను బటన్ కుడతాను. పగలే నా వైపుకి నడిచే కలవా. ఆ చూపేంటి? నీ చూపులు నాకు గుచ్చుకుంటుంటే ఏంటా అని చూస్తున్నాను. అవునా? గుచ్చుకోవడం అంటే ఇది, మరి గుచ్చడం అంటే ఎలా ఉంటుందో చూపించినా? వద్దమ్మా తల్లి, అసలే నాది సెన్సిటివ్ బాడీ. ఇలాంటి వైలెన్స్ ని అస్సలు తట్టుకోలేదు. అమ్మో.
అయిపోయింది. దాత్రి రోజు నా షర్ట్ కి బటన్ ఊడిపోతే రోజు కుడతావా? కొడతా. నువ్వు ఇలాంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు. రమ్య ఫోన్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రమ్య. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందా? వచ్చింది మ్యామ్. మానభంగం చేసి చంపారు మ్యామ్. ముగ్గురు కలిసి చేశారని రిపోర్ట్లో వచ్చింది. ఛ! నేను కేడి ఇప్పుడే బయలుదేరుతున్నా. ఓకే మ్యామ్. జై జై హింద్ హింద్ సార్. సార్. జై హింద్. పోస్ట్ మార్టం రిపోర్ట్. ముగ్గురు కలిసి అతి కిరాతకంగా మానభంగం చేశారు మ్యామ్. బాడీలో చాలా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. మానభంగంతో ఆగిపోలేదు జేడి వాళ్ళు. ఆ అమ్మాయిని పొడిచి పొడిచి చంపారు. వాళ్ళు మానభంగం చేసి పొడిచాక కూడా సుమా తన లైఫ్ కోసం ఒక 30 minutes పోరాడింది సార్. ఆ లోపు ఎవరైనా ఒకరు తనను చూసున్నా సుమాని మనం కాపాడగలిగే వాళ్ళం సార్. చనిపోయే ముందు సుమ ఎంత నరకాన్ని చూసిందో తలుచుకుంటేనే ఆ ముగ్గురిని చంపాలన్నంత కోపం వస్తుంది సార్.